వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సరిగమప 16th సీజన్ అయితే రాబోతుంది. మరి ఈ సందర్భంగా ఈరోజు ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో మనం కూడా ఉన్నాము. సో ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది కంటెస్టెంట్స్. వాళ్ళతో పాటు ప్రత్యూషం అంతా ఉన్నారు. మరి ప్రత్యూషని అడుగుదాం ఎట్లా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 16th సీజన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఎప్పుడో చిన్నప్పుడు పార్టిసిపేట్ చేశాను రియాలిటీ షోలో, అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఐమ్ కమింగ్ ఆన్ రియాలిటీ షో నౌ. అండ్ కొంచెం టెన్షన్గా ఉంది, అండ్ ఐఎమ్ ఆల్సో సూపర్ ఎక్సైటెడ్ టు షోకేస్ మై టాలెంట్ అండ్ ఇంప్రూవ్ ఎట్ ద సేమ్ టైమ్. జడ్జెస్ ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ అండ్ వాయిస్ ట్రైనర్స్ చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. దర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ దెన్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో ఎన్ని డేస్ పట్టింది ఒక సెలక్షన్స్ కి ఇక్కడికి రావడానికి? ఎట్లా ప్రాసెస్ జరిగింది? సో ఫస్ట్ రౌండ్ నుంచి ఇక్కడికి రావడానికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ద ఫస్ట్ ఆడిషన్ దట్ హ్యాపెన్. అప్పటి నుంచి ఇక్కడ రావడానికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 2.5 to 3 months టైం పట్టింది. బికాజ్ వాళ్ళు 5,000 మెంబర్స్ని ఆడిషన్ చేసి ఫిల్టర్ చేసి మాకు కాల్స్ వచ్చి, అండ్ దే మేడ్ షూర్ దట్ వీ హ్యావ్ సంగ్ సాంగ్స్ ఇన్ ఎవ్రీ జాన్రా. సో ఆల్మోస్ట్ ఒక 5-6 రౌండ్స్ పాడాము. ఒక్కొక్క జాన్రాలో ఒక్కొక్క సాంగ్, లైక్ నాట్ వన్ సాంగ్, ఇంకో సాంగ్ పాడు, ఇంకో సాంగ్ పాడు. ఈవెన్ ఇఫ్ వీ డోంట్ నో ద సాంగ్, ఇట్ ఇస్ 2 lines, ఈ సాంగ్ హౌ ఇట్ విల్ సౌండ్ ఇన్ యువర్ వాయిస్. ఆల్మోస్ట్ మా లాస్ట్ ఆడిషన్ హ్యాస్ టు 45 minutes for one contestant to decide. So it was a very long process. Actually పాపం అన్న వాళ్ళకి చాలా టఫ్, అంటే మాకు టఫే, బట్ అంతమంది వాయిస్లో ఒకళ్ళని ఫైనల్ చేయడం ఇట్ వాస్ టఫ్. మీకు ఇది ఫస్ట్ కాంపిటీషనా లేకపోతే స్కూల్లో కానీ లేకపోతే ఇంకేదైనా? ఇది నా సెకండ్ కాంపిటీషన్. అంతకుముందు ఏం చేశారు? ఇంతకుముందు అంటే నేను నా 10th క్లాస్లో బోల్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఫైనలిస్ట్ని. నా ఇట్ వాస్ లాంగ్ టైమ్ నౌ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అండ్ ఆల్. ఇప్పటివరకు మళ్ళీ మధ్యలో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. మాకోసం ఒక చిన్న సాంగ్, మీకు ఫేవరెట్ సాంగ్? ఫేవరెట్ సాంగ్ అంటే చాలా ఉంది, బట్ సడన్గా ఎప్పుడు పాడమనగానే వచ్చి గుర్తొచ్చే పాట గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకో చిగురించని. వావ్, ప్రత్యూష చూడడానికి ఎంత అందంగా ఉందో, పాడుతుంటే కూడా అంత అందంగా బ్యూటిఫుల్ గా, అంటే ఆ పాట వినసొంపుగా ఉంది. చాలా చాలా పాడారు. సో డెఫినెట్ గా మీరు ఫైనలిస్ట్ అవ్వాలని మా టాప్ తెలుగు టీవీ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టాప్ తెలుగు టీవీ వీడియోస్ అండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.